ఇక్కడ సీరియల్ చేస్తున్నారు. అంటే సీరియల్ అయితే కంటిన్యూ అవుతుంది, దాంట్లో బ్రేక్ ఏమి ఉండదు. అక్కడనా? ఇక్కడ కంటిన్యూ అవుతుంది, బ్రేక్ ఏమి ఉండదు. లేదు. ఓకే. సో ముఖేష్, మీరు కూడా సీరియల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా? అక్కడ ప్రెసెంట్ సీరియల్స్ చేస్తున్నారు? ప్రెసెంట్ ఏం చేయట్లేదు, ఇక్కడ చేస్తున్నాను. ఓకే. అక్కడ కూడా ఒక మూవీ చేశాను, అది రిలీజ్ కూడా అయిపోయింది, 2019లోనే అయిపోయింది. సో ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ టాక్స్లో ఉన్నాయి, కరోనా వల్ల అని లైనప్లో ఉంది. సో చూడాలి. అంటే నెక్స్ట్ కూడా సీరియల్స్ ఏనా, ఏం ప్రాజెక్ట్స్, మూవీస్ అట్లా? అంటే కన్నడలో నేను ఇప్పుడు మూవీకి చాలా ఇంట్రెస్ట్ మూవీకి ఇస్తున్నాను. అంటే 2 సీరియల్ చేశాను కదా, సో చాలు అనిపించింది. నెక్స్ట్ స్టెప్ ఏమైనా చేయాలంటే అది మూవీనే అవ్వాలి అని నాది ఇంటెన్షన్. సో టాక్స్ అన్నీ మూవీస్ మీదనే ఉంది ఇప్పుడు. సో మీరు ఇద్దరికి కూడా కన్నడలో సీరియల్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అక్కడ సీరియల్స్ చేసేదానికి ఇక్కడ సీరియల్స్లో యాక్ట్ చేసేదానికి ఏదైనా మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయా? ఒకటి మేజర్ ఏమంటే స్పాట్ రికార్డింగ్. అక్కడ ఇక్కడ డబ్బింగ్ ఉంది, ప్రాంప్టింగ్ అనేది ఉంటుంది, అక్కడ అలాగ లేదు. మన కన్నడ వాళ్ళకి ఏమంటే మేము వచ్చాక, అంటే ఇక్కడ కూడా తెలుగు ఆర్టిస్ట్ కూడా వాళ్ళు కూడా చదువుతారు, సీన్స్ అన్ని చదువుతారు. బట్ అంటే ఇది లైవ్ రికార్డింగ్ అంటే స్పాట్ లో రికార్డ్ అయిపోతుందా? మైక్ వేసుకొని ఉంటాము, ఇంకా డబ్బింగ్ అవసరం లేదు. మనది ఓన్ వాయిస్ ఉంటుంది. అండ్ ఆ వాయిస్ మాడ్యులేషన్ అనేది అక్కడ అప్పుడు స్పాట్లో చేయాలి. సో ఇక్కడ కంపేర్ చేస్తే అక్కడ కొంచెం కష్టం అనిపిస్తుంది. సో అందుకే అక్కడ మన కన్నడలో చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంచెం ఆ సీరియల్ ప్రాసెస్ అనేది కొంచెం స్లో. అంటే నంబర్ ఆఫ్ డేస్ అక్కడ కొంచెం 20 days ఉంటుంది. ఇక్కడ వర్క్ కొంచెం స్లోగా జరుగుతుంది. అంటే ఇక్కడ హరిబరిగా చాలా ఎక్కువ సీన్స్ చేస్తాం మార్నింగ్ నుంచి నైట్ వరకు, అక్కడ అంత ఉండదు. సో 20 days 22 days అలా పని చేస్తాం, కానీ స్లోగా ఉంటుంది వర్క్. సో అదొకటి మేజర్. ఏమంటే ఇక్కడ ప్రాంప్టింగ్ ఉన్నాం కాబట్టి మనకి కొంచెం ఈజీ. ఓకే. అక్కడ కొంచెం అన్ని డైలాగ్స్ అన్నీ చదివి అండ్ అది గుర్తులో పెట్టుకొని అండ్ ఆన్ షార్ట్లో చెప్పాలంటే కొంచెం కష్టం అవుతుంది. బట్ అది కూడా అలవాటు అయిపోతే అది ఈజీనే. ఈజీ అనేకింటే దానికన్నా ఎక్కువ ఏం చెప్పవచ్చు అంటే మేము క్యారెక్టర్కి ఎలా ఇన్వాల్వ్ అవుతామో అలా చేయవచ్చు. సో ఇప్పుడు ఈ గుప్పడంతా మనసు సీరియల్లో మీ ఇద్దరి క్యారెక్టర్స్కి డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తున్నారా? అవును, ఇద్దరిదే కాదు, అందరిది డబ్బింగ్ ఆర్టిస్ట్. అవును. అంటే సాయి కిరణ్ గారు తెలుగు వాళ్ళే కదా? తెలుగు వాళ్ళే, బట్ ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్న ఒక డిపార్ట్మెంటే ఉంది కదా. లేదు, నీ పెద్దప్ప క్యారెక్టర్ కొన్ని ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి వాళ్ళే వాయిస్ ఇస్తున్నారు, ఓన్ వాయిస్. ఒకరు వచ్చి పెద్దనాన్న క్యారెక్టర్ అండ్ ఇంకొకరు వదినా క్యారెక్టర్ కూడా వాళ్ళు ఓన్ వాయిస్ ఇస్తున్నారు. సో మీ ఇద్దరి క్యారెక్టర్స్ అయితే కొన్ని డేస్ నుంచి సీరియల్ అబ్జర్వ్ చేస్తుంటే చాలా క్యూట్గా రిలేషన్ అనేది వెళ్తూ ఉంది. అండ్ అంటే చాలా వసుధార అండ్ రిషి అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు లేరు అన్నట్టు తెలుగులో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది. సో ఈ క్యారెక్టర్స్ని మీరు ఇద్దరు లీడ్ చేస్తున్నారు కదా, మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అంటే మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ క్యారెక్టర్స్? నాకైతే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉమెన్ ఓరియంటెడ్ ఏమైనా ఉంది కూడా చాలా నచ్చుతుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఉమెన్ ఓరియంటెడ్ అని అన్ని సీరియల్లో ఉమెన్ ఓరియంటెడ్. బట్ రోల్ మోడల్గా తీసుకోవచ్చు నా క్యారెక్టర్ని. అండ్ ఇదొక ఇన్స్పిరేషన్ క్యారెక్టర్. అంటే జస్ట్ చదువు